హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టైలరింగ్ బ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇలా క్రాస్ బెల్ట్ అనేది పెట్టేసుకోవాలి నీట్గా, రెండు ఒకటే వైపుకు చూసుకొని నీట్గా. మెయిన్ క్లాత్ తర్వాత ఇలా కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి దానిపైన ఎక్స్ట్రా ఒక క్లాత్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి మనము. తర్వాత వచ్చేసి మనం అలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా తిప్పేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైనే ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఎడ్జ్కి. ఇప్పుడు కూడా సేమ్ అలానే మెయిన్ క్లాత్ పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి, ఎడ్జ్కి వేసుకోవాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలి. నేను ఒకటే చూపించాను అనమాట. సేమ్ రెండోది కూడా అలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. నాకైతే హ్యాండ్కి అయితే ఒక జాయింట్ పడ్డది, చంక వైపున ఒకటే జాయింటే పడుతుంది నేను కట్ చేసే ఫ్యాబ్రిక్కి. ఫస్ట్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ రైటా రాంగ్గా చూసుకొని కరెక్ట్ వైపు అనమాట. మెయిన్ వైపున వచ్చేసి ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకోవాలి కట్ చేసుకున్నది. తర్వాత ఇంకొక పీస్ కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా రెండు ఒకటే యాంగిల్లో చూసేసుకొని నీట్గా సేమ్ అలానే స్టిచ్ చేసేసుకోవాలి. వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసేసుకొని హ్యాండ్ని ఇలా తిప్పేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన టాప్ స్టిచ్ అయితే ఎడ్జ్కి ఒకటి వేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం ముందరకు అనేసుకొని జరుపుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి హ్యాండ్ అనేది చాలా లుక్ కనిపిస్తుంది. ఈ హ్యాండ్కి అయితే మరొక హ్యాండ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కొంచెం ముందరకు అనేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనం కటింగ్ చేసేసుకోవాలి. మనకైతే రెండు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి అన్నమాట. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా ఫ్రంట్ పార్ట్ని రైట్ ఆర్ రాంగ్గా చెక్ చేసుకొని దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసి ఒక పావించు ఖర్చు వదులుకొని మనం చుట్టూతో స్టిచ్ చేసుకోవాలి నీట్గా. వేస్ట్ క్లాత్ కటింగ్ చేసుకొని చిన్న చిన్న టక్స్లు ఇచ్చేసుకోవాలి. ఖర్చులు పెట్టేసుకున్నాం అనుకో మనకి క్లాత్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. ఇటువైపు తిప్పేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు మరీ ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదా హ్యాండ్తోనే మనం నీట్గా అనుకొని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్తోనే మెయిన్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి సైడ్కి అంతా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేనైతే గమ్ పెట్టయితే ఈ బ్లౌజ్కి అయితే జాయింట్ ఏం చేయట్లేదు కాబట్టి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసేసేయాలి. ఇప్పుడు ఇంకొక ఫ్రంట్ పార్ట్ చూసేద్దాం. అది కూడా రాంగ్గా రైటా చెక్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కరెక్ట్ వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక పావించు ఖర్చు ఉన్నించుకొని కటింగ్ చేసేసి చిన్న చిన్న ఖర్చులు పెట్టేసుకొని ఇలా తిప్పేసుకొని సేమ్ అలానే ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మరి వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఒక టాప్ స్టిచ్ అనేది ఎడ్జ్కి వేసుకోవాలి. ఎంత ఎడ్జ్కి వేసుకుంటే నీట్గా మనకు అంత ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు సైడ్కి అంతా క్లాత్ ఎక్కడ ముడతలు లేకోకుండా నీట్గా సదురుకుంటూ మనం వేసేసుకొని వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలి. నేను అదేం చూపించట్లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఉక్సు పట్టి సైడు కొంచెం క్రాస్ బెల్ట్కి ముందర వైపు కొద్ది క్లాత్ వదులుకొని ఇలా రెండు వైపులా అలానే వదులుకోవాలి. ఒక 2 ఇంచులు డాట్ అనేది వేసుకోవాలి. మధ్యలో వచ్చేసి క్రాస్ బెల్ట్కి దగ్గర వచ్చేసి షోల్డర్ పై నుంచి స్ట్రైట్గా పట్టుకొని మనం ఇలా ఒక డాట్ అనేది వేసుకోవాలి 2 ఇంచుల వెడల్పుతో. చంక దగ్గర కూడా సెంటర్ పాయింట్ చూసుకొని ఒక పావించు మార్జిన్తో మనము ఒక 3.5 ఇంచు వరకు పొడవు అనేది పెట్టేసుకొని ఒక డాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంకొక పార్ట్ కూడా సేమ్ అలానే రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ రెండు పార్ట్స్ రెడీ అయిపోయినాయి అనమాట. వీటికి క్రాస్ బెల్ట్ వేసుకుందాము. ఇలా నీట్గా ఎడ్జెస్ దగ్గర చూసుకొని వేసుకోవాలి మనము. ఎంత నీట్గా వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది అంత ఫినిషింగ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ కూడా అలానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం హైట్ అనేది చెక్ చేసుకోవాలి. ముందర వైపున ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఏమైనా హైట్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. అలాగే మధ్యలో ఓవర్లాక్ చేసేకలేసాను. ఇప్పుడు హుక్స్ పట్టి వేసుకుందాం ఫస్ట్. ఇలా వేసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దానిపైన వచ్చేసి మరి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని మనం ఎడ్జ్కి అనేది కుట్టు వేసుకొని ఇలా సేమ్ నీట్గా మలుపుకున్న తర్వాత కార్నర్స్ దగ్గర కూడా నీట్గా కనిపించేలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అలానే కాజా పట్టి కూడా అలానే వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి మెయిన్ స్టిచ్ తర్వాత. సేమ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని దానిపైన ఉక్సు పట్టిది తీసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ మనము చెక్ చేసుకొని ఈక్వల్గా ఉంటే ఇలా మిషన్తోనే వేసేస్తున్నాను నేను కాజాలు. హ్యాండ్తో ఏం వేయట్లేదు. అడిగిన వాళ్ళకి మాత్రమే హ్యాండ్తో వేపిస్తాను, లేదంటే ఇలా మిషన్తోనే వేసేస్తాను. ఇక్కడికి వచ్చేసరికి నీట్గా మనం చెక్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకోకుండా నీట్గా చూసుకొని మనం
క్రాస్ దగ్గర నీట్గా ఒక కాజా అనేది వేసేసుకోవాలన్నమాట. మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ చూసేద్దాము. మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, మీ సపోర్ట్ కావాలనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. మెయిన్ క్లాత్ అనేది రైటా రాంగా చూసుకొని మన వైపు కరెక్ట్గా పెట్టేసుకోవాలి. పైన వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పిన్స్ అన్నా లేదా గుండు సూదులన్నా ఇలా అక్కడక్కడ పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫ్యాబ్రిక్ అనేది కదలకోకుండా నీట్గా ఉంటుందన్నమాట స్టిచ్ చేసుకోవడానికి. ఇప్పుడు పై వైపు నుంచి ఒక పావించు ఖర్చుతో ఇలా కార్నర్స్ దగ్గర నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మనము ఎంత నీట్గా ముడతలు లేకోకుండా స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుందన్నమాట. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది స్టిచ్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. బ్లౌజ్ బాడీకి అద్దినట్లుగా ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు తీసేసిన తర్వాత పిన్స్ అన్ని ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకొని ఇలా నీట్గా పావించు ఖర్చుతో నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న ఖర్చులు ఇచ్చేసుకోవాలి. రౌండ్ తిరిగే చోట మనము హ్యాండ్స్తో అయినా వెనక్కి తిప్పేసుకోవాలి. ఇట్లా కార్నర్స్ దగ్గర లేదా గుండు సూత్ సహాయంతో అయినా మనం ఇలా చేసుకోవాలి. ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మన హ్యాండ్తోనే నీట్గా మనం ఇక్కడ ముడతలు అనేటివి లేకోకుండా చేసేసుకొని మెయిన్ క్లాత్కి కట్స్ అనేటివి తగలకోకుండా మనం ఎంత నీట్గా కట్స్ పెట్టుకుంటామో అప్పుడే మనకి ఫ్యాబ్రిక్ అనేది డ్యామేజ్ కాకోకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఏమాత్రం మెయిన్ క్లాత్ కొద్దిగా కట్ అయినా కూడా ఖర్చులు పెట్టేటప్పుడు మనకి బ్లౌజ్ అనేది చెడిపోతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి పైవైపు నుంచి మెయిన్ స్టిచ్ అనేది ఒకటి ఎడ్జ్కి వేసుకోవాలి. నీట్గా కార్నర్స్ దగ్గర వచ్చేసరికి పాదాన్ని పైకి లేపుతూ సూదిని కిందికి దించుతూ నీట్గా చేసుకోవాలన్నమాట. ఇలా ఎంత ఎడ్జ్కు కుట్టేసుకుంటే మనకు అంత నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా సక్సెస్కి కారణం అయితే ఈ నెక్కే. కొన్ని వందల బ్లౌజులు కుట్టింటా ఫ్రెండ్స్ నేను. ఈ మోడల్ నెక్ అయితే చాలా మంచిగా వస్తుంది మనకి ఫిట్టింగ్ ఫినిషింగ్ బాడీకి అద్దినట్లుగా. ఇలా ఎక్స్ట్రా క్లాత్ పైన వచ్చేసి ఇలా నీట్గా ఎక్కడ ముడతలు లేకోకుండా చదురుకుంటూ నీట్గా ఇలా స్టిచ్ వేసేసుకొని మొత్తం క్లాత్ అంతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనం కటింగ్ చేసేసుకోవాలి. అది స్కిప్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నడుము పట్టి వేసుకోవడానికి ఇలా వేస్ట్ క్లాత్ కొద్దిగా మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. పట్టి కొంచెం థిక్గా మందంగా వస్తుంది అనమాట. అందరూ ఒకేలా కుట్టాలనేది ఏం లేదు ఫ్రెండ్స్, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి డాట్స్ వేసుకుందాము. షోల్డర్కి ఇలా స్ట్రైట్గా పట్టుకొని హాఫ్ సెంటర్కి మధ్యలో ఒక డాట్ అనేది వేసుకోవాలి 4 ఇంచెస్ వరకు. మనకి నెక్స్ట్ ఇంకొక డాట్ కూడా అలానే వేసుకోవాలి. మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకి నీట్గా ఉంటుంది అన్నమాట డాట్ అనేది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, చూసేద్దాము. ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నేను బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఐరన్ చేసుకుంటాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఇలా ఎడ్జెస్కి నీట్గా చూసుకొని డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ షోల్డర్ పైన ఖర్చు ఉంది కదా, అక్కడ హ్యాండ్ డాట్ అనేది ఖర్చు పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి ఇలా హాఫ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ ఫుల్ హ్యాండ్ ఎప్పుడు స్టిచ్ చేయకూడదు, ఫినిషింగ్ అనేది మనకి నీట్గా రాదు, హెచ్చు తగ్గు వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నుంచి మరీ వచ్చేసి ఒక కుట్టేసేసుకోవాలి స్ట్రైట్గా. అలానే నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. సెంటర్ పాయింట్ నుంచి షోల్డర్ పైన ఖర్చు ఉంటుంది కదా, అది మనకి ఎప్పుడు బ్యాక్ సైడే ఉండాలి, ఫ్రంట్ అయితే ఉండకూడదు. బ్యాక్ ఉంటే ఫినిషింగ్ చాలా బాగా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు సేమ్ అలానే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం హుక్స్ పట్టి దగ్గర ఒక మార్కింగ్ వేసుకుందాం కొలుచుకొని. ఫస్ట్ కుట్టు ఎక్కడి వరకు వస్తే అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. కాజా పట్టి కూడా అలానే సేమ్ చెక్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా అలానే ఒక మార్కింగ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేసి మనం చెక్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి చంక జాయింట్కి. సైడ్ జాయింట్ అనేది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా మనం చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి స్ట్రైట్గా కుట్ అనేది వచ్చేస్తుంది. ఎక్స్ట్రా కుట్స్ తర్వాత యాడ్ చేసుకుందాము. అటువైపు కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ చెక్ చేసుకొని. ఇప్పుడైతే ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేది వేసేసుకుందాం. బ్లౌజ్ అయితే నాకు కరెక్ట్గా లూజ్ వచ్చేసింది అనమాట. లెంత్ ఏం లేకోకుండా లూజ్ లేకోకుండా కరెక్ట్గా టైట్ లేకోకుండా బాగా వచ్చేసింది. సైడ్ ఒక కుట్టేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా మనం కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అలానే చేసుకోవాలి. నేనైతే
ఓవర్‌లాక్ ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు చేయమన్నారు. అందుకే చేశాను బ్లౌజ్‌కి. సైడ్‌కి మధ్య మధ్యలో గ్యాప్ అందుకే వస్తుంది. ఇప్పుడొచ్చేసి బ్లౌజ్‌కొచ్చేసి థ్రెడ్స్ రెడీ చేసుకుందాం. ఆల్రెడీ నేను కొన్ని టాజల్స్ కుట్టేసుకున్నాననమాట. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి వేయకోకుంటే మీకు చూపించాలి కదా అన్న విధానంతో స్టిచ్ చేసుకున్నాను. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత పైన కూడా ఒక మొగ్గ అనేది వేసుకోవాలి మనము. తర్వాత వచ్చేసి మనం బ్లౌజ్‌కి ఆల్రెడీ థ్రెడ్ పైపింగ్ చేసేసాం కదా! దాని కింద పెట్టేసుకొని మనం స్టిచ్ చేసేసుకోవాలి నీట్‌గా. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది ఇంకా రెడీ అయిపోతుంది. బ్లౌజ్ ఐరన్ చేస్తే లుక్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా చూస్తే ఏం లుక్ అయితే ఉండదు. ఐరన్ చేసుకుంటేనే మనకి లుక్ అనేది సూపర్‌గా వస్తుందన్నమాట. ఈ నెక్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే కొత్త ఛానల్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కావాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఐరన్ చేసుకుంటే మనకి సూపర్‌గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్ బాడీ పైన వేసుకుంటే అద్దినట్లు వస్తుంది మనకి లుక్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.